రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం దేవరాంపల్లి గ్రామంలో గడప గడపకు ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి అరుణ మహిపాల్ రెడ్డి కత్తెర గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు. తమను గెలిపిస్తే మండలంలోనే నెంబర్ 1 గ్రామంగా తీర్చిదిద్దుతామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అరుణ మహిపాల్ రెడ్డి, దేవరంపల్లి, చేవెళ్ల మండలం, రంగారెడ్డి డిస్టిక్. అదే ఆదరణ మంచిగా ఉంది, సహకరిస్తున్నారు పబ్లిక్. అందరి సహకారంతో కత్తెర గుర్తు గెలిపిస్తారని కోరుకుంటూ మన ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు ప్రతి ఒక్కరికి అందేలాగా కృషి చేస్తాం. డ్రైనేజ్ సమస్యలున్నా తీరుస్తాము. మట్టి రోడ్లు, అదే పర్మిషన్ రోడ్లు అన్ని విధాలా సహకరిస్తాం. పర్మిషన్లో ప్రజల్లో ఆదరణ కలగాలని కోరుకుంటాం. రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డులు ఇప్పిస్తాం. ఇందిరమ్మ ఇండ్లు లేని వాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు ఇప్పిస్తాం. ఇల్లు లేని వాళ్ళు ప్రతి ఒక్కరికి ఇల్లు ఇప్పే వరకు ఇల్లు ఇప్పిస్తాం. మా ప్రభుత్వం ఉంది కాబట్టి మేము అందరికి సహకరిస్తాం. అందరికి ఇల్లు వచ్చేలా చేస్తాం. ఇప్పుడు ప్రతి ఇంటికి వెళ్తారు కదా, ప్రచారం చేస్తారు కదా, ఎట్లా ఉంది ఆదరణ? బాగుంది, మంచి ఆహ్వానిస్తారు. ప్రతి ఒక్కరు ఓటేస్తామంటని చెప్తారు. దేనికి వేస్తామంటారు? కత్తెర గుర్తు ఓటేస్తామని చెప్తారు. అరుణ మహిపాల్ రెడ్డి, నేను దేవరంపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మా మండలం చేవెళ్ల, జిల్లా రంగారెడ్డి. మా ఊర్లో ప్రతి ఒక్కరూ మమ్మల్ని ఆదరిస్తున్నారు. ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇళ్లను అందిస్తాము. రేషన్ కార్డులు లేని వారికి కూడా రేషన్ కార్డు ప్రతి ఒక్కరికి అందేలా చేస్తాము. మా ప్రజల సమస్యలు ఏమున్నా కానీ తీరుస్తాము. అందుబాటులో ఉంటాం. మేము ఊళ్ళో ఉంటాం కాబట్టి వాళ్ళకి వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలను పరిష్కరిస్తాం. ప్రచారంలోకి వెళ్తారు కదా, మీకు ఏ రకంగా ఆదరిస్తారు మహిళలు? చాలా బాగా ఆదరిస్తున్నారు. ఎందుకంటే పోయినసారి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా మా వారు పోటీ చేశారు. అయితే వారి అతి తక్కువ మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. కాబట్టి ఈసారి మమ్మల్ని గెలిపించుకొని మా పాలన కూడా చూస్తామని వాళ్ళు చెప్పారు. మీరు గ్రామస్తులకు మీరు గెలిస్తే ఏమైనా హామీలు ఇస్తురా? మేము మా కాంగ్రెస్ తరఫు నుంచి ఇందిరమ్మ ఇల్లు వస్తున్నాయి. అయితే ఇల్లు లేని ప్రతి ఒక్కరికి కూడా కాంగ్రెస్ తరఫు నుంచి వచ్చే ఇందిరమ్మ ఇళ్లను అందిస్తాము. ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు లేని వారికి కూడా రేషన్ కార్డులను అందిస్తాం. మీరు ఎంత మెజార్టీతో గెలుస్తారు అనుకుంటున్నారు? అది ప్రజల చేతుల్లో ఉంది, మన చేతుల్లో అయితే లేదు. వాళ్ళ ఆదరణను బట్టి మేము ముందుకు సాగుతున్నాం. రామన్ దేవరంపల్లి, మండలం చేవెళ్ల. ఇక ముందు 2006 నుంచి మేము సర్పంచ్ చేసింది. ఊరికి సంబంధించిన బ్రిడ్జి కానీ, గ్రామ పంచాయతీ కానీ, సీసీ రోడ్లు కానీ ఏమైనా సమస్య ఉన్నా తీసాము. పోయినసారి మహిపాల్ రెడ్డిని అభ్యర్థిగా పోటీ చేసి కొద్ది మెజార్టీ ఓడిపోయాడు. ఇప్పుడు మళ్ళీ అవకాశం వచ్చింది కనుక, లేడీస్ అవకాశం వచ్చినందుకు ఛాయిస్ ఇచ్చాం. అత్యధిక మెజార్టీ గెలిపిస్తామని. ఏది ఉన్న రేషన్ కార్డులు కానీ, ఇల్లు కానీ, ఏది చిన్న సమస్య ఉన్నా అందుబాటులో ఉండి అందరికి న్యాయం చేస్తామని. జంగయ్య, దేవరంపల్లి విలేజ్, చేవెళ్ల మండల్, రంగారెడ్డి డిస్టిక్. ఇప్పుడు ఎల్గారి మహిపాల్ రెడ్డి గారు ఇంతకుముందు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి తక్కువ మెజార్టీతో ఓడిపోయాడు. ఈసారి బంపర్ మెజార్టీతో గెలిపేయాలనుకున్నాము. ఇంకోటి ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వంలో దేవరంపల్లి విలేజ్కి చాలా మంచి జరిగింది. ఒకప్పుడు ఒక శ్రీలంక అంటున్న దేవరంపల్లి విలేజ్ను ఈరోజు దేవరంపల్లికి బ్రిడ్జ్ ఉందంటే సబితా ఇంద్రారెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి వర్యులు ఉన్నప్పుడు దేవరంపల్లికి బ్రిడ్జ్ వచ్చింది. దేవరంపల్లి డెవలపింగ్ కారణం సబితా ఇంద్రారెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు దేవరంపల్లి పరిస్థితిలో ఇంత మంచిగా కావడానికి కారణమే కాంగ్రెస్ ప్రభుత్వము. ఈ ప్రభుత్వంలో కూడా ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వంలో 10 ఏళ్ల పాలనలో ఒక్క రేషన్ కార్డు లేదు. మొన్న రేవంత్ రెడ్డి గారు సీఎం అయినాక మళ్ళీ అందరికి చాలా మందికి ఇంచుమించు 90% రేషన్ కార్డులు వచ్చినాయి. ఇందిరమ్మ ఇండ్లు ఆల్రెడీ అవుతున్నాయి. ఇప్పుడు 200 యూనిట్లకు కరెంటు బిల్లు ఉచితంగా వచ్చేస్తుంది. కొన్ని చోట్ల వస్తలేవు గ్యాస్లో. ఇప్పుడు చాలా వరకు అయితే అవి కూడా గ్యాస్లు వచ్చేస్తున్నాయి 500కు. ఏది ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు న్యాయం జరుగుతుంది. కాబట్టి కాంగ్రెస్కు ఓటేసి కాంగ్రెస్ మా అభ్యర్థిని గెలిపించగలిసిన ప్రజలకు మనవి చేస్తున్నాం.